షాలోమ్ అలైకిం, షాలోమ్ అలైకిం, షాలోమ్ అలైకిం. క్రైస్ట్లెస్ లైఫ్ అండ్ క్రైస్ట్ ఫిల్డ్ లైఫ్. క్రీస్తు లేని జీవితం, క్రీస్తును కలిగిన జీవితం. రెండు విషయాల గురించి భక్తుల పేతురు తన మొదటి పత్రికలో మొదటి అధ్యాయం 14 నుంచి 25 వరకు గమనిస్తే ఈ విషయాలను చక్కగా వ్రాయబడి ఉన్నాయి. క్రీస్తులేని జీవితం, క్రీస్తులేని జీవితం ఎలా ఉంటుందంటే, ఇక్కడ ఒక చెట్టు చూస్తున్నారు మీరు, ఎలాంటి ఫలము లేని చెట్టు ఇది. నో ఫ్రూట్స్, దట్ మీన్స్ ఫ్రూట్లెస్ లైఫ్. క్రైస్ట్లెస్ లైఫ్ ఇస్ ఫ్రూట్లెస్ లైఫ్. ఎలాంటి ఫలము లేని జీవితం. క్రీస్తు ఉంటేనే కదా, పరిశుద్ధాత్మ ఉంటే కదా ఫలించేది, ఫలములు ఉండేది, సుగుణాలు ఉండేది. లేకపోతే ఏమీ ఉండవు. క్రైస్ట్లెస్ లైఫ్ ఇస్ ద లైఫ్ ఆఫ్ ఇగ్నోరెన్స్. వాక్య భాగంలో పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 16వ వచనంలో, కాగా మీరు విధేయులకు పిల్లలై మీ ఇప్పుడు అజ్ఞాన దశలో మీకున్న ఆశ అనుసరించి ప్రవర్తింపక. అజ్ఞాన దశ, లైఫ్ ఆఫ్ ఇగ్నోరెన్స్. ఏమాత్రం కూడా జ్ఞానంతో నడుచుకోకుండా అజ్ఞానంతో అవివేకలే ప్రవర్తించుట. క్రీస్తే మన జ్ఞానం. ఈజ్ అవర్ విజ్డమ్. క్రైస్ట్ అవర్ విజ్డమ్. ఆయన పోతే జీవితం అంతా చీకటే ఉంటుంది, అజ్ఞానమే ఉంటుంది. అజ్ఞానం ఏది చేసినా అది ఫలితం ఉండదు. గాలికి ప్రయాసపడినట్టు ఉంటుంది, ఏ ఫలితం ఉండదు. అజ్ఞాన దశ అనేది ఒక సామాన్య మానవుడికి ఉండేది దశ. అది విశ్వాస దశలో ఉండకూడదు. క్రైస్ట్లెస్ లైఫ్ ఇస్ ద లైఫ్ ఆఫ్ ఇగ్నోరెన్స్. అజ్ఞాన దశ అది. క్రైస్ట్లెస్ లైఫ్ ఇస్ డామినేటెడ్ బై డిజైర్స్, కోరికలు. వాక్య భాగంలో 16వ వచనం, అజ్ఞాన దశ ఉన్నప్పుడు మన శరీర ఆశను అనుసరించి నడుచుకుంటాం. మనం మీకుండిన అజ్ఞాన దశలో మీకుండిన ఆశను అనుసరించి ప్రవర్తింపక. A life dominated by selfish desires, selfish motives. తుచ్చమైన కోరికలకు బానిసైపోతుంటారు. ఇంకా అజ్ఞాన దశ కాబట్టి మరి అన్ని మంచిగా కనిపిస్తాయి, చెడుగా ఏది కనిపించవు. నేను విషయం ఉంటే డిఫరెంట్ థింగ్స్, ఇది మంచి చెడు నీలో ఉన్న ఆ విషయం అసోఫియా నీకు తెలుపుతుంది. నీలో ఆ విషయం క్రీస్తు లేనప్పుడు అన్నీ మంచిగా కనిపిస్తాయి, అన్ని మార్గాలు మంచిగా కనిపిస్తాయి, అందరూ మంచిగా కనిపిస్తారు. ఎవరు మంచో ఎవరు చెడు నీకు తెలియకపోతుంది. అజ్ఞానం ఉన్నప్పుడు నీవు దురాశ అనుసరించి నడుచుకుంటావు. దురాశ అనేది చాలా చెడ్డ సుగుణం. అది నిజంగా అనేక అనర్థాలకు దారి తీస్తుంది. కాబట్టి లైఫ్ ఆఫ్ ఫిటిలిటీ, అంత వ్యర్థం అని జ్ఞాన సొలొమోను అన్నాడు. కానీ నూతన నిబంధనలు గమనించినప్పుడు వ్యర్థమైనది ఏదీ లేదు. మానవుని వ్యర్థం అనకూడదు, ప్రభువే చెప్పాడు. ఈ మూడు నెలలు ఉన్నట్టయితే నిజముగా ఎలాంటి ఫలితాన్ని పొందలేవు. ఇక ఫలముల చెట్టు వల్ల ఉంటావు నువ్వు. ద సెకండ్ వన్ ఇస్ క్రైస్ట్ ఫిల్డ్ లైఫ్. క్రీస్తుతో కూడా జీవితం ఎలా ఉంటుందంటే ఫలభరిత జీవితంగా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు ఒక చెట్టు, ఇది దానిమ్మ చెట్టు, ఫలములు ఉన్నాయి. క్రీస్తుతో ఉన్న జీవితం, క్రీస్తు గల జీవితం అనేది లైఫ్ ఆఫ్ ఒబీడియన్స్ అండ్ హోలీనెస్. క్రీస్తు జీవితం అనగా ఫలభరిత జీవితం. అందులో విధేయత ఉంటుంది, అందులో పరిశుద్ధత ఉంటుంది. వాక్య భాగంలో పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 14వ వచనం, నేను పరిశుద్ధంగా ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. చక్కని విషయాలు ప్రస్తావించాడు అక్కడ. కాగా విధేయులకు పిల్లలై. Christ filled life is the holy life, life of obedience, life of holiness, the life of reverence. 17 to 21.
ఈ వాక్య భాగంలో మంచి విషయాలు చక్కగా రాబడి అవన్నీ మీరు చదువుకోవచ్చు మీరు. కాబట్టి అది ఎంతగానో క్రీస్తు కలిగిన జీవితం అనేది భక్తితో భయంతో కూడిన జీవితం. రెవరెన్స్ ఫర్ గాడ్, క్రీస్తు భయంతో ఒక్కరిగా లోబడి ఉన్న దేవుని వాక్యం శ్రమిస్తుంది. కాబట్టి మనం భక్తి భావాలతో కలిగి ఉంటాం. ఎందుకంటే క్రీస్తు మనలో ఉన్నాడు కాబట్టి, ప్రెజెన్స్ విత్ us కాబట్టి భయభక్తితో సేవిస్తాం మనం. మూడవదిగా there will be peace, సమాధానం అనేది ఆ జీవితంలో ఉంటుంది. మూడవదిగా సహోదర ప్రేమ ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ వాక్యంగా చదువుకుంటే మీకు తెలుసు. ఒకనొకరు హృదయపూర్వకంగా మీకు ప్రేమించుడే అన్నమాట వాక్య భారం మనం చూస్తాం. కాబట్టి నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్టు మీరు సత్యములకు విధేయుల చేత మీ మనసు పవిత్రపరచుకొని వారే ఉండుడి. ఒకరినొకరు హృదయపూర్వకంగా మిక్కిటమైన ప్రేమించుడి. మనం ఒకరిని కలుసుకొని భక్షిస్తున్నాం. లివింగ్ వన్ అనదర్. ఏం ప్రేమ ఉండదు, ఇద్దరు నాశనమైపోతారు ఒకరిని ఉద్దేశించుకుంటే. మిక్కిట ప్రేమ గల వారే ఉండండి దేవుని వాక్యం సెలవిస్తుంది. అనగా క్రీస్తు గల జీవితం అనేది హృదయపూర్వకముగా మిక్కిటముగా ఒకరినొకరు ప్రేమించుకుంటారు. దేవునికి విధేయులై ఉంటారు. సత్యమైన యేసు ప్రభుయే. కాబట్టి క్రైస్ట్లెస్ లైఫ్ అనేది లేదా క్రైస్ట్ ఫిల్ లైఫ్ ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. క్రైస్ట్లెస్ లైఫ్ అయితే వితౌట్ ఫ్రూట్స్, క్రైస్ట్ ఫిల్ లైఫ్ ఇస్ విత్ ఫ్రూట్స్. పరిశుద్ధత, విధేయత, సమాధానం, సహోదర ప్రేమ, ఫలభరితమైన జీవితం క్రీస్తు గల వారిలో ఉంటుంది. కాబట్టి ఒక్కసారి నేను జీవితం పరీక్షించుకో. క్రీస్తు ఉన్న జీవితమా, క్రీస్తుల జీవితమా పరీక్షించుకొని క్రీస్తుని కలిగి ఉన్నప్పుడు నీ జీవితంలో నిజముగా ఎన్నో ఆత్మ ఫలాలు ఫలిస్తావు. నువ్వు ఆ రీతిగా ఫలించడానికి, ఆ మంచి సూర్యులుగా జీవించడానికి పరిశుద్ధాత్మ శక్తిని దయచును గాక. ఆమేన్. మహాగణ మహోన్నత యేసయ్య మీకు స్తుతి స్తోత్రం నాయన. క్రీస్తుని కలిగిన జీవితం, క్రీస్తుల జీవితం ఎలా ఉంటుందో సెలవిచ్చారు తండ్రి. మీకు స్తోత్రం నాయన. కొందరు క్రీస్తు మీరు లేరు కాబట్టి తండ్రి వారు అజ్ఞానంగా ప్రవర్తిస్తున్నారు తండ్రి. దురాశను నడుచుకొచ్చున్నారు తండ్రి. క్షమించవలసిగా జ్ఞాపకం చేస్తాం. మిమ్మల్ని కలిగిన జీవిత ప్రభు అది ఫలభరిత జీవితం నైనా. మీరు లేని జీవితం ఫలశూన్యమైన జీవితం మా తండ్రి. మీరు మాలో ఉంటే విధేయులు అవుతాం నాయన. పవిత్రంగా మేము జీవిస్తాం తండ్రి. భయభక్తితో సేవిస్తాం నాయన. సమాధానంతో జీవిస్తాం. సహోదరుని ప్రేమ, సహోదరుని మిక్కిలమైన ప్రేమతో హృదయం ప్రేమిస్తాం తండ్రి. మాలో మీరు లేనట్టయితే తండ్రి సహోదరుని ద్వేషిస్తాం తండ్రి. ద్వేషించిన నరహంతకుడు ఏ నరహంతకు నిత్యజీవం ఉండదు రేపించారు. మీకు స్తోత్రాలు. మీ సహామనగలిసే వాక్యం ఉంటే ప్రతిలో దీవించిన ఆయన పరిశీలన చేసుకుని తండ్రి కలిగి జీవిస్తూ ముందు సాగిపోటకు కృపను ఇవ్వగలందుకు, శక్తిని ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరి సదాకాలం తోడే ఉండును గాక. ఆమేన్.